హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు మలై కుల్ఫీని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే బయట కొన్న కుల్ఫీలాగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ మలై కుల్ఫీని కేవలం పంచదార, పాలు, డ్రై ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ మలై కుల్ఫీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకుంటున్నాను. ఇలా చిక్కటి పాలు తీసుకోవడం వల్ల కుల్ఫీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ పాలు మరిగేలోపు తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 బాదం పలుకులు వేసుకొని 4-5 జీడిపప్పులు, అలాగే 4-5 యాలకులు వేసుకొని ఇలా మూత పెట్టుకొని మిక్సీ మూత పెట్టుకొని మనం ఇప్పుడు పౌడర్ పట్టుకోవాలి. ఈ పౌడర్ ఇలా స్మూత్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పాలు మరిగాయో చూద్దాము. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఈ పాలని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఎంత చిక్కగా అయ్యేలాగా మరిగిస్తే మనకి కుల్ఫీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. కుల్ఫీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ను కూడా యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వలన కుల్ఫీ కూడా చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు పాలు ఎంత బాగా మరుగుతున్నాయో కదా, ఈ మరిగేటప్పుడే మనం కలుపుకున్న కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ కలపడం వల్ల కుల్ఫీ కూడా చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మీకు స్వీట్నెస్ ఎక్కువగా అనిపిస్తే ఇంకో 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మరిగించుకోవాలి. మనం ఈ మిల్క్ని ఎంత మరిగించుకుంటే అలా చిక్కగా అవుతాయి. కుల్ఫీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మరుగుతున్నప్పుడు మనం పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి వస్తేనే మనకి కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే స్మూత్గా వస్తుంది. బయట కొన్న కుల్ఫీ లాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం మొత్తం దగ్గర కనుకొని దీన్ని చల్లార పెట్టుకొని ఇలా పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుల్ఫీ మౌల్డ్ని తీసుకుందాం. నేను ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇది కొంచెం కొంచెంగా ఈ కుల్ఫీలో మొత్తం వేసుకొని దీనిపైన కవర్ చేయడానికి అల్యూమినియం ఫోల్డ్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత చాకుతో ఒక చిన్న ఘాటు పెట్టుకొని మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ను కూడా పెట్టుకొని మనం ఇలాగే అన్నీ పెట్టుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో నైట్ అంతా 6 లేదా 7 గంటలు పెట్టుకోవాలి. చూడండి, మనం ఇలా ఒకసారి వాటర్లో డిప్ చేసుకొని మనం ఈ కుల్ఫీని ఒకసారి చూద్దాము ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది. కుల్ఫీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ కుల్ఫీని మనం గార్నిష్ చేసుకుందాము. కొంచెం బాదం, కాజు పౌడర్ని ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కుల్ఫీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.